సహానుభూతితో ఇతరుల పట్ల ఉండగలగటం అనేది మంచి వ్యక్తిత్వ లక్షణంగా మనం తప్పనిసరిగా చెప్పుకోవాలి. ఇంకేదంటే సానుభూతి అనేది కేవలం ఒక ప్రదర్శన మాత్రంగానే మనం చెప్పుకున్నట్లయితే, సహానుభూతి అంతకన్నా గొప్పది అని మనం చెప్పుకోవచ్చు. ఇంచేతంటే ఇది ఒక ప్రదర్శన మాత్రమే కాదు. ఇతరుల బాధని గాని, ఇతరుల కష్టాన్ని గాని మనం పంచుకోగలగడం సహానుభూతి అని చెప్పాలి. అంటే వారు ఏ బాధలో ఉన్నప్పటికీ కూడా, కష్టంలో ఉన్నప్పటికీ కూడా, వారి కష్టాన్ని మనం కూడా అనుభవించగలగడం సహానుభూతిగా మనం పేర్కొనవచ్చు. సానుభూతి కేవలం ఏదో 4 మాటలతో, కొద్దిసేపు ఊరడింపుతో సరిపోతుందనుకున్నట్లయితే, సహానుభూతి అలా కాకుండా వారితో పాటు వారి బాధని పంచుకోవడం, వారికి తోడుగా ఉండగలగడం, వారు మనల్ని తమ తోడుగా నమ్మగలగటం ఈ సహానుభూతిలో ఉంటుంది. సహానుభూతి గొప్ప లక్షణంగా మనం ఎందుకు పేర్కోలే అన్నట్లయితే, ఇది గొప్ప వ్యక్తిత్వం నుంచే పుట్టేటువంటి లక్షణం. చాలా సహృదయత, చాలా ధైర్యము, మంచి వ్యక్తిత్వ లక్షణాలు, మనోబలము, ఇటువంటి గొప్ప లక్షణాలు ఉన్న వ్యక్తులకు సహానుభూతి సునాయాసంగా సాధ్యమయ్యేటువంటిది. బలహీన మనస్తత్వం ఉండేవారికి సహానుభూతి కొద్దిగా కష్టమైనప్పటికీ కూడా, బలమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళకి సహానుభూతి సాధ్యమవుతుంది. అంటే బలమైన మనస్తత్వం అంటే ఇక్కడ బలమైన మనస్తత్వం స్వార్థ వ్యక్తులకు కూడా ఉంటుంది. బలమైనటువంటి వ్యక్తిత్వం స్వార్థపరులకు కూడా ఉండొచ్చు. కానీ వారికి ఈ సహానుభూతి ఉండకపోవచ్చు. ఆ బలం గురించి కాదు మనం చెప్పుకునేది. ఇతరులకు సహానుభూతి పంచగల గొప్ప బలమైనటువంటి మనస్తత్వం అనేది ఇక్కడ అర్థము. మానసికమైనటువంటి మంచి లక్షణాలు ఇతరుల పట్ల సహానుభూతితో ఉండగలిగినప్పుడు అవి ఇంకా గొప్పగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే సహానుభూతితో ఎవరైతే ఉంటారో వ్యక్తులు, వారు అందరికీ ఇష్టలుగా ఉండగలుగుతారు. అందరూ ఇష్టపడే వ్యక్తులుగా ఉండగలుగుతారు. వారు అందరి చేత ప్రేమించబడతారు. వారి మాటే ఇతర వ్యక్తులకు వేదవాక్కుగా ఉంటుంది. వారు ఈ సహానుభూతిని ప్రదర్శించగల వ్యక్తులు ఆ వ్యక్తిత్వ లక్షణాల ద్వారా వారు గొప్ప మానసికమైనటువంటి బల సంపన్నుల వాళ్ళు, స్థితప్రజ్ఞత కలిగిన వాళ్ళు, కష్టం వచ్చినా నిలబడగలిగిన వారు, ఇటువంటి కష్ట పరిస్థితి వచ్చినా ఒక ధీరత్వంతో ఉండగలిగినటువంటి వ్యక్తులు, ఏ కష్టానికి బెదరక అదరక స్వయంగా ఉండగల వ్యక్తులు, అలాగే ఇతరుల కష్టాల్లో కూడా అదే సహానుభూతితో ఉండగలిగి, ఇతరులకు కూడా కష్టం వచ్చినప్పుడు తమంతట తామే స్వయంగా వెళ్ళి ధైర్యాన్ని పంచగలవాళ్ళు, ఆ కష్టాల్లో పాలు పంచుకోగలగవాళ్ళు, వాళ్ళు సహానుభూతితో ఉన్నటువంటి వ్యక్తులుగా మనం పేర్కొనాలి. అటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం చాలా తక్కువ మందికి మనం ఉంటుంది అని మనం గమనించవచ్చు. సహానుభూతితో ఉండగలగటం అనేది అది గొప్ప సంస్కారంగా మనం పేర్కొనవచ్చు. ముందే చెప్పుకున్నట్టుగా అది మానసికమైనటువంటి సంపద. ఈ మానసికమైనటువంటి సంపద ఎన్నో మనసులను గెలుచుకుంటుంది. ఎన్నో మనసుల్లో స్థానాన్ని సంపాదించుకుంటుంది. ఎంతమంది వ్యక్తులలో ఉన్నతమైనటువంటి వ్యక్తిగా, వారికి ఆత్మీయులుగా మారుస్తుంది ఈ సహానుభూతి. ఈ సహానుభూతితో ఉన్నటువంటి వ్యక్తులు ఒక వ్యక్తిగా కాకుండా ఒక వ్యవస్థగా, ఒక శక్తిగా సమాజంలో నిలబడగలుగుతారు. ఈ సహానుభూతి నాయకత్వ లక్షణాల్లో చాలా ప్రధానమైనదిగా మనం పేర్కొనాలి. ఈ సహానుభూతి ఉన్న వ్యక్తులు ఎవరైనా నాయకులుగా ఉన్నట్లయితే, అందరి నాయకులకి ఇది ఉంటుందని చెప్పలేం. ముందే చెప్పుకున్నాం మనం,
దీనికి స్వార్థం విరుద్ధం. స్వార్థపరమైనటువంటి వ్యక్తులు సహానుభూతితో ఉండడం అసాధ్యం. వారెప్పుడు వాడి స్వార్థం గురించి ఆలోచిస్తారు కాబట్టి, వాళ్ళ వ్యామోహాల గురించి ఆలోచిస్తారు కాబట్టి, వాళ్ళ లాభాల గురించి ఆలోచిస్తారు కాబట్టి, వాళ్ళకి సహానుభూతి అన్నది సాధ్యం కాని విషయం. ఒకవేళ వాళ్ళు ప్రదర్శించినా అది ఏదో ప్రయోజనం ఆశించే ఉంటుంది కాబట్టి, అది ఇక్కడ ప్రస్తావించవలసిన అవసరం లేదు. మరి ఇటువంటి సహానుభూతి కలిగినటువంటి గొప్ప వ్యక్తుల గురించి మనం చెప్పుకుంటున్నాము అంటే, వారు సమాజానికి చాలా అవసరమైనటువంటి వ్యక్తులు. వాళ్ళ వల్లనే ఒక దేశానికి స్వతంత్రం వచ్చినా, ఒక సామాజిక దురాచారం ఆ సమాజం నుంచి దూరమైన, ఒక కొత్త సంస్కారం సమాజానికి కలిగిన, ఇంత సమూహ ప్రయోజనాలను కలిగించగల సహృదయత కలిగిన వ్యక్తులు ఈ సహానుభూతితో ఉన్న వ్యక్తులుగా మనం పేర్కొనొచ్చు. అంటే వారు సమాజంలో ఎక్కడైతే వారు ఏ సమాజంలో ఉంటారో, ఏ దేశంలో ఉంటారో, ఆ దేశం స్వాతంత్రం పొందగలుగుతుంది. ఆ సమాజం దురాచారాల నుంచి బయటపడగలుగుతుంది. ఆ వ్యక్తి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కూడా ఆ వ్యక్తుల పట్ల తమ భరోసాను కలిగి ఉంటారు. ఆ సహానుభూతితో ఉన్నటువంటి వ్యక్తి తమవాడు అనే ఒక ధైర్యాన్ని, ఒక ధీరత్వాన్ని కలిగి ఉంటారు. అటువంటి వ్యక్తుల పరిచయాలు వారికి చాలా ఉన్నతమైనవిగా ఉంటాయి. అంటే ధనకనక వస్తు వాహనాల్ని మించి ఆ ఆత్మీయత కొనసాగుతుంది. ఆ స్నేహం కొనసాగుతుంది. ఆ ఆత్మీయత కొనసాగుతుంది. అది సహానుభూతిలో ఉన్నటువంటి గొప్ప విషయం. సానుభూతి సామాన్యమైన విషయం. అది ఎవరైనా ప్రదర్శించగలవి. కానీ సహానుభూతి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు మాత్రమే చూపించగల గొప్ప వ్యక్తిత్వం అది. ఉచిత సహానుభూతి అనేది తప్పనిసరిగా వ్యక్తుల్లో, సమాజంలో పెరుగుతున్నట్లయితే ఆ సమాజం గొప్ప సమాజంగా పేర్కొనవలసి ఉంటుంది. అటువంటి వ్యక్తులు సమాజానికి చాలా అవసరం. అటువంటి వ్యక్తులు నాయకులుగా ఉన్నట్లయితే ఆ ఆ సమాజం ఉన్నతంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. అటువంటి వ్యక్తులు, పరిచయాలు కలిగిన వ్యక్తులు, అటువంటి వ్యక్తులు స్నేహాన్ని కలిగినటువంటి వ్యక్తులు కూడా చాలా ధైర్యంగా, ఉన్నతంగా ఉండగలుగుతారు. అంచేత సహానుభూతి అనేది వ్యక్తిత్వంలో మనం పెంచుకోవాల్సినటువంటి గొప్ప లక్షణంగా చెప్పి తీరాలి. ఇతరులతో కష్టాన్ని పంచుకోవడం, ఇతరుల కష్టాన్ని తమదిగా భావించగలగటం, ఇతర కష్టాల్లో విని, వెళ్ళి స్వయంగా వారి కష్టాల్లో పాలు పంచుకుని, వారికి ఫిజికల్‌గా, సైకలాజికల్‌గా సహాయాన్ని అందించగలగడం మన సహానుభూతిగా చెప్పుకున్నాం. ఇటువంటి లక్షణాల్ని తప్పనిసరిగా ప్రతి వ్యక్తి కూడా తమ వ్యక్తిత్వంలో ఒక భాగంగా చేసుకున్నట్లయితే, వారు ఉన్నతమైన వ్యక్తులుగా ఎదగడమే కాకుండా, వారి చుట్టుపక్కల వ్యక్తులకు కూడా అలాంటి సహానుభూతిని పంచగలిగినటువంటి వ్యక్తులు. అంటే ఎవరైతే ఇటువంటి వ్యక్తుల పరిచయాల్లో ఉంటారో, వారికి కూడా ఆ సహృదయత పెరిగే అవకాశం ఉంటుంది. ఆ సహానుభూతి కలిగిన లక్షణం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ముందే చెప్పుకున్నట్టుగా ఒక దేశం మారాలన్నా, ఒక సమాజం మారాలన్నా, ఒక కొత్త సంస్కారం రావాలన్నా, ఒక కొత్త ఆవిష్కరణ సమాజంలో జరగాలన్నా, ఇటువంటి సహానుభూతి కలిగినటువంటి వ్యక్తులు సమాజానికి చాలా అవసరం. ఆ వ్యక్తుల్ని ఎవరైతే పరిచయం కలిగి ఉన్నారో, వారు ఆ వ్యక్తుల్ని ఆ తమ పరిచయాన్ని నిలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆ గుణాన్ని తాము కూడా పొందాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు తమ కుటుంబాలు కూడా ఎవరైతే సహానుభూతి కలిగి ఉంటారో వారి కుటుంబాలు సంతోషంగా ఉండగలుగుతాయి, సగర్వంగా ఉండగలుగుతాయి. వారు కలిగిన సమాజం సగర్వంగా ఉండగలుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా సహానుభూతి అనేది పెంచుకున్నట్లయితే వ్యక్తి స్వయంగా తాను సుఖంగా ఉండడమే కాకుండా తనున్న సమాజాన్ని, దేశాన్ని కూడా సుఖవంతంగా, ఫలవంతంగా, ప్రతిభావంతంగా ఉంచగలుగుతాడు. కాబట్టి సహానుభూతి అనేది గొప్ప
వ్యక్తిత్వ లక్షణంగా మనం పేర్కొనవచ్చు.